నెల్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ పోలీసు ఇన్ఛార్జ్ పోలీస్ గారైన గరుడ సుమిత్ సార్ ఒక ఆదేశాల మేరకు అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి గురించి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధల నిమిత్తము వాటిని ఎక్కడ కూడా ఉండకూడదు అనే ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కువ గంజాయి గురించి దృష్టి పెట్టడం జరిగిందండి. అలాగే ఈరోజు ఏమైందంటే ఈరోజు పొద్దుట 11 o'clockకి జనార్దన్ రెడ్డి కాలనీ బరియల్ గ్రౌండ్ దగ్గర ఒక 5గురు ఈ గంజాయి ప్యాకెట్లను చిన్న చిన్న శాషెట్స్లుగా కట్టుకుని వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. వారందరినీ కూడా సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మన గుంటూరు టౌన్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో నవాబ్పేట ఇన్స్పెక్టర్ గారు మరియు సబ్ అధికారులు మరియు మిగతా వారందరూ కూడా వాళ్ళందరినీ అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రథమంగా 2 ముద్దాయిలు వారు షేక్ ఇర్ఫాన్, షేక్ ఆయిబ్ వీరిద్దరూ కూడా ఈ గంజాయిని ఇన్స్టాగ్రామ్ చాటింగ్ ద్వారా ఒక పర్సన్ అంటే ఒరిస్సాలో ఉన్న అతను వైజాగ్కి తెచ్చి అమ్ముతూ ఉంటాడు. అక్కడ వాళ్ళు అక్కడ కొనుక్కుని అక్కడి నుంచి పెద్ద ప్యాకెట్లో 2 కేజీల ప్యాకెట్లు తెచ్చుకుని ఇక్కడికి నెల్లూరు జిల్లాకు తెచ్చుకుని వీరు మరికొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా వినయ్, గుల్షన్, షాహిద్, విజయ్, షమి వీళ్ళందరూ ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అమ్ముతూ ఉంటారు వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం. ఇలా చాలామందికి నెల్లూరు జిల్లాలో కూడా అమ్మడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు పోలీసులు పట్టుకోవడం జరిగిందండి. మొత్తంగాను వీళ్ళ దగ్గర 2 కేజీల 200 గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 ముద్దాయిలు ఉన్నారు ఇంకా పట్టుకోవాల్సిన వాళ్ళు కూడా పట్టుకుంటాము. వాళ్ళు కూడా ఇలాగే అందరికీ కూడా గంజాయి ప్యాకెట్ అమ్ముతూ ఉంటారు. ఈ ఎన్డీపీఎస్ గ్యాంగ్ని పట్టుకున్నందుకు గాను జిల్లా తరఫు నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎవరన్నా సరే ఇలా గంజాయి దొరుకుతుంది, అమ్ముతున్నారు, ఈ చెడు వ్యసనాలను దూరం కావాలి అంటే మాకు పోలీస్ శాఖ కొంచెం సమాచారం ఇవ్వండి. వారిని మేము పట్టుకున్నాం. అలాగే ఏదైతే అనుకున్నామో ఈ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనుకున్నామో దానికి మీరందరూ కూడా కృషి చేయాలి. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ ఎవరు లేరు, వీళ్ళందరూ కూడా పర్సనల్ గెయిన్ కోసమే అమ్ముకుంటూ ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఈ మధ్యకాలంలో చాలామందికి అంటే ఇప్పుడు గంజాయి గురించి కాదు, ఇది డిఫరెంట్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఫోన్ కాల్స్లో ఏంటంటే మేము ఒక క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని కానీ లేకపోతే పెద్ద పోలీస్ అధికారులు అని కానీ మీ పేరు మీద ఒక స్టాక్ ఉంది, ఫెడెక్స్లో ఉంది, అందులో డ్రగ్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళకి కంగారు పెట్టడం, మీరు దీన్ని విడిపించుకోకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని డబ్బుల కోసం వారు ఫోన్ చేస్తుంటారు. అన్నోన్ కాలరే కానీ ఫోన్ మాట్లాడినంతసేపు వాళ్ళు భయపెట్టి మన దగ్గర నుంచి ఎంతో కొంత ఎందుకు ఈ కేసులు ఎందుకు ఇవంతా ఏంటి అని వాళ్ళు భయపెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫేక్ కాల్స్. ఎవరి దగ్గర డ్రగ్స్ దాంట్లో దొరికితే వాళ్ళు కన్సర్న్డ్ ఆఫీసర్స్ డైరెక్ట్గా వస్తారు కానీ ఫోన్ కాల్ చేసి మాట్లాడి వాళ్ళు అట్లాంటి భయభ్రాంతి చేయరు. కాబట్టి ఇది ఇది ఒక టైప్ ఆఫ్ మోడస్ ఆపరాండి. ప్రజల నుంచి ఎవరైతే కొంచెం పర్వాలేదు డబ్బులు పే చేయగలను చూస్ చేసుకుని చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువయ్యాయి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు అలాంటి ఫోన్లు వచ్చినా నేరుగా కూడా మాకు సంప్రదించి తెలియజేస్తే మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.